శ్రీ శ్రీ భద్రావతి భావనాశీశ్వర టెంపుల్ కట్టి నేటికి 30 సంవత్సరాల పైచిలకు అవుతుంది. ఈ గుడి మన 65వ వార్డు సంజీవ కాలనీలో సంజీవగిరి కాలనీలో వెలిసిన గుడి అండి ఇది. గత 30 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన పూజలు అందుకుంటుంది. ఇది ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే శివరాత్రి పర్వదినంగా కావున తెల్లవారు 3 గంటల నుంచి కూడా స్వామివారికి నిత్య పాలాభిషేకాలు అవి జరుగుతున్నాయండి. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి కూడా మహారుద్రాభిషేకం కూడా చాలా బీభత్సంగా జరుగుతుందండి. దానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి కూడా వెళ్తున్నారండి. ఈ టెంపుల్కి ఏంటంటే ఒక విశేషమైన నమ్మకం ఒకటి ఉందండి ప్రజలకి. మెయిన్ ఏంటంటే వచ్చి ఈ గుడికి వచ్చి ఫలానా కోరిక వెళ్ళారంటే వాళ్ళకి అంత శుభమే జరుగుతుందండి. ఇక్కడే కాదు ఎక్కడి నుంచో కూడా వచ్చి కూడా ఈ దేవాలయంలో వచ్చి దర్శించుకుంటున్నారండి. దర్శించుకొని కూడా వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతున్నాయి. స్వామివారు అన్ని శుభాలు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే ఒక నమ్మకం అనేది కుదురుతుందండి ప్రజలకి కూడా. వచ్చి కూడా ఈ దండోపదండాలుగా వచ్చి ప్రజలు కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం, స్వామివారు కూడా వాళ్ళ కోరుకున్న కోరికలు కూడా జరగడం, అలాగే కూడా వాళ్ళు కూడా కోరికలు తీర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలాగా మన ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారండి. సౌకర్యాలు కూడా చేస్తున్నారు. అలాగే మొన్న కొత్తగా ఆలయ అభివృద్ధి కమిటీ కూడా వేశారండి. దాంట్లో నేను నియమించడం జరిగింది. దీనికి కూడా మేము తగిన న్యాయం చేస్తాం, తగిన సేవ చేస్తామనేసి కూడా నేను మనం చేసుకుంటున్నామండి. స్వామి దయ అందరికీ కూడా కలగాలని పేరు పేరున కూడా నేను ప్రార్థిస్తున్నానండి. ఈ సంజీవిరి కాలనీలో భావనరసి టెంపుల్ కట్టి నేటికి 25 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజుకి దినదిన సందర్భ అభివృద్ధి చెందుతూ ఈ యొక్క ఆలయం అందరూ భక్తులందరూ దండోపదండాలుగా వచ్చి ఈ యొక్క స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ స్వామివారికి మరి భక్తులందరినీ మీ వీడియో ద్వారా ఈ భక్తులందరూ మా ఆలయానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించేలాగా మీరు సహకరించి మా యొక్క టెంపుల్ అభివృద్ధి చేయడానికి మీ వీడియో మిత్రులు చాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి కార్యక్రమానికి మాకు మీ వీడియో ద్వారా భక్తులందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వీడియో మిత్రులకి అలాగే మా మేడం గారు స్వరూపరాణి గారు ప్రతి కార్యక్రమంకి మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో మాకు మేడం గారు సహకారం ఫుల్గా ఉన్నది. అలాగే వాళ్ళ అబ్బాయి లోహిత్ స్వామి గురుస్వామి ప్రతి సంవత్సరం స్వామి ఈ గుడిలో ఆయన సగభాగాన్ని ఆయన భుజస్కండాల మీద మోస్తూ ఈ ఆలయానికి పూర్తిగా సహకారం అందిస్తున్నాడు. ఆ స్వామికి ఎలవేళ్ళ స్వామి ఆశీర్వాదం ఉండాలని మరి కోరుతున్నాం. జై ఓం నమస్తే. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భద్రావతి భావన ఋషి దేవాలయంలో మరి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం నుండి కూడా పాలాభిషేకాలతో ఆ శివునికి పూజాభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ మరి కమిటీ వారు కూడా అంత చక్కగా మంచి ఏర్పాట్లు చేశారు. మరి ఈ రోజు శివరాత్రి అనే కాదు, ఈ భద్రావతి భావన ఋషి ఆలయంలో ప్రతి పండుగ కూడా ఎంతో ముచ్చటగా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి మన ఇక్కడ బానోజీ తోట ప్రజలు కూడా చాలా చక్కగా వచ్చి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుండి కూడా శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నారండి. మరి ఈ శివాలయం ఇంకా ముందుకు మంచిగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.